Good morning, friends. So, welcome back. Our daily current affairs, and this is Vinod Kumar Telakapally. So, let's start directly. This is the current affairs about 2nd and 3rd of October 2018. So, directly I pose a question. When will India is going to celebrate 150th birth anniversary of Mahatma Gandhi ji? సో ఎప్పుడు జరుపుకుంటారనే విషయం ఇది క్వశ్చన్. సో ఆప్షన్స్ ఆర్ 2017 October 2nd to 18 October 2nd, and 2018 October 2nd to 19 October 2nd, and 19 October 2nd to 20th October 2nd, and none of these. So these are the options. So guess. ఎస్, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి అంటే యాక్చువల్గా ఏ ఆర్ బి ఉంటుంది కదా, అందరికి తెలిసిందే. బట్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్గా 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుపుకోబోతున్నామంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 2018 October 2nd to 2019 October 2nd ఈ మధ్యకాలంలో మొత్తం కూడా మనం 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం, రైట్? సో ఈరోజే ఇంకొక ప్రముఖ వ్యక్తిది బర్త్డే ఉంది. సో ఎవరు చెప్పగలుగుతారా? ఎస్, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారిది కూడా ఈరోజే బర్త్డే ఆన్ October 2nd, రైట్? So here is some important questions, some important bits related to these worlds. So recently నిన్న మనకు రైతులు ఆందోళన చేశారు. సో వాళ్ళు కూడా అక్కడ మన కిసాన్ ఘాట్కి వెళ్ళాలని ఉద్దేశంతో ఢిల్లీలో వెళ్ళారు. బట్ వాళ్ళందరూ కూడా అక్కడున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా వాళ్ళని ఆపేసింది అనే విషయం మనం తెలుసుకున్నాం కదా. సో దీనిలో భాగంగా మనకి ఇక్కడ మహాత్మా గాంధీ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి, దాని తర్వాత మనకు వచ్చిన ఈ కిసాన్ ఘాట్, ఈ ముఖ్యమైన ఈ పాయింట్స్ రిలేటెడ్ టు సమ్ బిట్స్ అనేది మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. అవేంటివి అంటే ఇదంతా ఏంటి అంటే యాక్చువల్గా మహాత్మా గాంధీది యొక్క సమాధి ఉంటారు కదా, సో దాన్ని ఏమంటారు అంటే రాజ్ ఘాట్ అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారిది సమాధి పేరు విజయ్ ఘాట్. అండ్ కిసాన్ ఘాట్ అంటే ఎవరిది? చరణ్ సింగ్. చూసారా, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా. సో చరణ్ సింగ్ గారిది కిసాన్ ఘాట్. సో జవహర్లాల్ నెహ్రూది శాంతివనం. అండ్ నెక్స్ట్ రాజీవ్ గాంధీ అది వీర్భూమి. సో ఇవన్నీ కూడా సమాధుల పేర్లు. సో ఎవరిది ఏదైతే సమాధి పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. దెన్ మీరు ఈ వీడియో విన్నాక ఒకసారి వడబడి ఇందిరాగాంధీ సమాధి పేరు ఏం పేరు ఒకసారి మీరు గెస్ చేయాలి. సో హియర్ ఇస్ అనదర్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టర్ అవుతున్నారు. వీరికి సంబంధించిన కింద ఆప్షన్స్ ఉన్నాయి, అవేవి మీరు చూస్ చేసుకోవాలి. ద వెరీ ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్, and of course he is the skill development minister, and also he is the minister of consumer affairs. So it is ABC, and D option is A and B, and E is A and C. So what would be the answer? Yes, answer is D. So శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టర్, ఇట్స్ ఈయన గురించి ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈయన ఒక స్టార్ట్ చేశారు. సో ఈయన యాక్చువల్గా దేనికి సంబంధించిన అంటే పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్. సో దీంట్లోనే ఒక భాగంగా మనకు ఆన్సర్ ఇస్ డి. అఫ్ కోర్స్ పెట్రోలియం మినిస్టర్ ఏం చేశారంటే లాంచెస్ సటాట్ is like a program ఉంది. So initiate to promote compressed biogas and an alternative green transport fuel. సో ఇది ఒక ఆల్టర్నేట్గా సొల్యూషన్గా సటాట్ అని స్టార్ట్ చేశారు. ఆ సటాట్ అబ్రివేషన్ ఏంటి అంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. సో హియర్ ఇస్ అనదర్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం? సో అంటే ఇదన్నీ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అండి. అంటే వియత్నాం గురించి ఈ మధ్యకాలంలో అంటే సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో ఏదో ఒక విషయమే వచ్చింటుంది కాబట్టి. సో దిస్ మే బి ద క్వశ్చన్. సో వియత్నాం క్యాపిటల్ సిటీ ఏంది? హయాట్, హనాయ్, దనాంగ్, హ్యూ. సో ద ఆన్సర్ ఈస్ బి, హనాయ్. ఓకే, సో ఇది ఎందుకు వచ్చింది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ యాక్చువల్గా మనకి ఏమైందంటే ఇన్ సెప్టెంబర్లో ఇండియన్ అండ్ వియత్నాం కోస్ట్ గార్డ్స్ మీటింగ్ అనేది జరిగింది. సో కోస్ట్ గార్డ్ మీటింగ్ అనేది చాలా రేర్ జరుగుతుంది. సో ఇటువంటి కోస్ట్ గార్డ్ మీటింగ్ జరిగిన
ఏ మంత్ అంటే సెప్టెంబర్. అండ్ ఎవరెవరికి ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఎవరెవరికి ఏ కంట్రీస్కి జరిగిందంటే ఇండియా అండ్ వియత్నాం. సో హియర్స్ సమ్ క్వశ్చన్. వియత్నాం, యూ కెన్ సీ దిస్ వన్. సో వియత్నాం అండి, అండ్ ఇది ఇస్ కంబోడియా, దిస్ ఇస్ వాట్ ఇండియా. సో ఇండియా నుంచి వియత్నాం, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్, ఇవన్నీ కూడా థాయిలాండ్ ఇక్కడ ఉంది, లాఓస్ ఇక్కడ ఉంది. సో దిస్ వాట్ చైనా, సౌత్ చైనా. ఈ చైనా కింద ఉన్నది మొత్తం కూడా సౌత్ చైనా సీ అంటారు. ఈ సౌత్ చైనా సీ ఏదైతుందో, సో ఇక్కడ మనకు సో ఈ సౌత్ చైనా సీ మొత్తం కూడా దీన్ని ఎస్సీఎస్ అని చదువుకుంటుంటారు. దీని రిలేటెడ్ ఏవైతే 7 కంట్రీస్ ఉన్నాయో ఆ 7 కంట్రీస్ కూడా చైనా యొక్క బాధితులు అనమాట. దానిలో వియత్నాం ఒకటి, వియత్నాంతో పాటు హాంకాంగ్, దాని తర్వాత తైవాన్, దాని తర్వాత ఫిలిప్పైన్స్, దాని తర్వాత ఇక్కడ బ్రునై, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకు స్ప్రాట్లీ ఐలాండ్ అని ఉంది కదా, స్ప్రాట్లీ ఐలాండ్ కనిపిస్తుందండి, స్ప్రాట్లీ ఐలాండ్. ఈ స్ప్రాట్లీ ఐలాండ్ మొత్తం కూడా యాక్చువల్గా వియత్నాంకి సంబంధించింది, కానీ వియత్నాం ఎక్కువ భాగానికి సంబంధించింది ఐలాండ్ ఇది, వియత్నాం రిలేటెడ్. బట్ ఇక్కడ ఏంటి అంటే చైనా వాళ్ళు మొత్తం కూడా వచ్చి దీన్ని ఆక్యుపై చేశారు. సో కాబట్టి చైనాకు వియత్నాంకి అస్సలు పడదు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చారు, అగైన్ ఇండియాకి వచ్చారు. సో దీస్ వర్ ద గ్లోబ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో వీ హ్యావ్ టు సీ. అండ్ దీస్ వర్ ద మనం నెక్స్ట్ మీకు రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇవన్నీ కూడా మాట్లాడతాం. ద పార్సల్ ఐలాండ్ ఏంటి, దీనికి స్పాట్లీ ఐలాండ్కి అసలు ఎందుకు అంటే ఆక్యుపై చేసుకోవాలనుకుంది చైనా. సో దీనిలో ఉన్న మర్మం ఏంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ రీసెంట్లీ ఎస్బీఐ ఏం చేసిందంటే ఒకటి అనౌన్స్ చేసింది. అదేంటి అంటే ఏటీఎం నుంచి విత్డ్రావల్ అమౌంట్ అనేది లిమిట్ చేసింది. ఇంతకుముందు 40,000 ఉండే పర్ డే, ఇప్పుడు 20,000కి వచ్చేసింది. దిస్ ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ October 31st. దిస్ మైట్ బి ద క్వశ్చన్. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రెసిడెంట్ గివ్స్ అసెంట్ కర్ణాటక గుడ్ సామిరిటన్ ప్రొటెక్షన్ బిల్. ఇదేంది, దీని గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్ సామిరిటన్ ప్రొటెక్షన్ బిల్ అంటే సామిరిటన్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. సో రైట్, సో ఒకసారి చూద్దాం. రామ్నాథ్ కోవింద్ హ్యాస్ గివెన్ అసెంట్ కర్ణాటక గుడ్ సామిరిటన్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్ బిల్ అండర్ ఆర్టికల్ 200 of Constitution of India. With this, Karnataka became the first state. So this is అందుకే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్టేట్ గివ్ లాజికల్ ప్రొటెక్షన్ టు గుడ్ సామిరిటన్స్ హూ హెల్ప్ యాక్సిడెంట్స్ విక్టిమ్ విత్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ విత్ ఇన్ ద గోల్డెన్ అవర్. సో గోల్డెన్ అవర్లో వాళ్ళకి ఎవరైతే మెడికల్ కేర్ ఇచ్చారో వాళ్ళని మనం ఏమంటున్నామంటే సామిరిటన్ అంటారు. ఈ సామిరిటన్ ప్రొటెక్షన్ కోసం, లీగల్ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసిన బిల్ ఏంటి అంటే ఈ బిల్ అనమాట. సో ఇది ఫస్ట్ ఎక్కడ ఇంపోజ్ చేశారంటే కర్ణాటకలో. సో దిస్ ఇస్ వాట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ ఇంజతి శ్రీనివాస్ కాంపిటీషన్ లా రివ్యూ మీటింగ్. సో ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే కాంపిటీషన్ లా అనేది ఇక్కడ మనం నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ ఉంటుంది. సో ఇదేంది సిసిఏ అంటే ఏంది ఏం కదా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ కన్స్టిట్యూటెడ్ 9 member కాంపిటీషన్ లా. దిస్ ఇస్ వాట్, ఎన్ని మెంబర్స్ అంటే ఎంత, దాని బాడీ స్ట్రక్చర్ ఏముంది. సో 9 member. సో 9 member కాంపిటీషన్ లా రివ్యూ మీటింగ్, రివ్యూ కమిటీ టు ఎన్ష్యూర్ దట్ లెజిస్లేషన్ ఇన్ ట్యూన్ విత్ చేంజింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో ఇదంతా కూడా పారిశ్రామిక రంగం కిందకి వస్తుంది. సో విల్ డిస్కస్ లేటర్ ఇన్ ద టాపిక్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకే, దెన్ లిటిల్ బిట్ ఒకసారి టచ్ చేద్దాం. ఇట్ విల్ బి చైర్డ్ బై కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీ ఇంజతి శ్రీనివాస్. సో ఇంజతి శ్రీనివాస్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దట్ కమిటీ. విచ్ కమిటీ? కాంపిటీషన్ లా రివ్యూ కమిటీకి చైర్పర్సన్ ఎవరంటే ఇంజతి శ్రీనివాస్. ఇంక్లూడెడ్ ఇన్వాల్వ్డ్ ఐబీబీఏ చైర్పర్సన్ సాహు అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ యాజ్ మెంబర్స్. సో ఇక్కడ మనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి మనం కాంపిటీషన్ సిసిఐ అంటారు. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎందుకు వచ్చింది అనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. దీనిలో మనం భాగంగా దీనికన్నా ముందు మనకు ఎంఆర్టీపీ అనేది ఒకటి యాక్ట్ ఉండే. ఎంఆర్టీపీ మోనోపాలిటీస్ ట్రేడ్ పాలసీ అని ఒకటి ఉంటుంది. సో ఎంఆర్టీపీ దాని తర్వాత వేవ్ చేసి అంటే దాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో రంగరాజన్ కమిటీస్ వచ్చిన మేరకు మనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేసింది ఇన్ 2002. బట్ స్టిల్ ఇంతవరకు అంటే 2009 వరకు కూడా సెటప్ చేయలేదు. 2009లో సెటప్ చేశారు. దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అబౌట్ వాట్ సిసిఐ.
And see, this is what who honors the International Day of Non-Violence on birthday of Gandhi. International Day of Non-Violence ఎవరు అనౌన్స్ చేశారంటే ఆన్సర్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. రైట్. సో ఇక్కడ ద వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు మోడల్ కోడ్ అని ఉంటుంది. సో మనం ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన విషయం ఇది. సో వాట్ ఈస్ ద మోడల్ కోడ్ కండక్ట్ అంటే మొన్న రీసెంట్గా ఈసీ ఏం చేసిందంటే అంటే అప్పుడు మనకు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయింది కదా, అంటే వాళ్ళు ముందస్తుగా వాళ్ళు ఏం చేసిందంటే రద్దు చేసిండ్రు, గవర్నమెంట్ని మీన్స్ అసెంబ్లీ రద్దు చేసిండ్రు. సో ఇలా అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. సో అటువంటి డిసిషన్స్ మొత్తం ఆపాలనే ఉద్దేశంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఈసీ తీసుకొచ్చింది. ఇలా తీసుకొచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుంది అంటే దిస్ ఈజ్ టు ఎవరికి అంటే కేర్ టేకర్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఇప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ కేర్ టేకర్ గవర్నమెంట్ టిల్ ద ప్రీమేచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే ప్రీమేచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ అయితే ఎప్పుడైతే ముందస్తుగా రద్దు చేయబడుతుందో స్టేట్ అసెంబ్లీని, సో అప్పుడు ఆ టైంలో నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పోజ్ అవుతుంది అనే విషయం ఈసీ మనకు చెప్పింది. సో ఇది మనం ఎక్కడ మనకు పేర్కొనంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది ఒకటి ఉంది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో యాక్చువల్గా దీన్ని పేర్కొన్నారు. ఏం పేర్కొన్నారంటే కేర్ టేకర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఓన్లీ డే టు డే గవర్నెన్స్ మాత్రమే చేయాలి అండ్ కొత్త పాలసీస్ కానీ కొత్త డిసిషన్స్ కానీ తీసుకోవద్దు అనే విషయం ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కేర్ టేకర్ గవర్నమెంట్ గురించి పేర్కొన్నది అనమాట. సో ఇక్కడ మనకు ఎస్ఆర్ బొమ్మాయి, ఈ బొమ్మాయి అంటే ఎవరు అనేది ఇక్కడ మనం చర్చించాం. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ చాలా మందికి తెలియదు. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి అనే ఎవరు అంటే ఈజ్ అ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వెన్ 1988 ఈజ్ రిలేటెడ్ టు జనతాదళ్ పార్టీ. సో ఈయన అప్పుడు ఆయన ప్రభుత్వంలో 1982 జస్ట్ ఒక ఆగస్టు అంటే ఒక 10 months ఉన్నారంతే. 10 months తర్వాత డిజాల్వ్ చేశారు. గవర్నమెంట్ మొత్తం కూడా మెజారిటీ ప్రూవ్ చేసుకోమంటే మెజారిటీ ప్రూవ్ చేసుకోలేదు. సో ఈవెన్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఈ బొమ్మాయికి. సో కాబట్టి కేసు వేశారు. సో అప్పటి నుంచి కూడా సో ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా 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 జడ్జిమెంట్స్ వచ్చాయి. సుప్రీంకోర్టు చాలా వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో అవన్నీ కూడా సమ్మరీస్ మొత్తం కూడా మనం కొంత తర్వాత అంటే మనకు పాలిటీలో వచ్చేస్తుంది, పాలిటీలో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.